హలో ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ పులావ్ని మంచి టేస్టీగా చికెన్ బిర్యానీలా రుచికరంగా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. అలాగే చికెన్ పులావ్ని కుక్కర్లో చేయాలి అంటే ఒక క్వాంటిటీ వరకు మాత్రమే చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేయాలి అన్నా కూడా కుక్కర్లో అంటే వీలు కాదు కదా. సో ఇలా గిన్నెలో ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా చికెన్ పులావ్ని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. ఇక్కడ నేను పులావ్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ అని తీసుకున్నాను. అండ్ 2 టమోటాస్ అండ్ 4 మిర్చీస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ రైస్ అండ్ 1 కేజీ చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పులావ్లోకి. మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో అరచక్క నిమ్మరసం అండ్ పావు కప్ పెరుగు, సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పులావ్ని చేయడానికి మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక ఇంట్లో ఉన్న హోల్ స్పైసెస్ని వేయండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలను వేసుకొని అందులోనే మిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ చికెన్ పులావ్లోకి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ అప్పుడే దంచి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. కచ్చా పచ్చగా వేసుకోకుంటే ఇంకా బాగుంటుందండి. మేమైతే మిక్సీలో వేసాం కదా, సో పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని ఉన్న 2 మీడియం సైజ్ టమోటాలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు మంచిగా కలపాలి అండి. చికెన్ పీసెస్కి ఆ కారం అనేది బాగా తగిలేటట్టు ఫ్రై చేయాలి. కొంతమంది ఫస్ట్గానే కారం అవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకొని అప్పుడు ఈ ఆనియన్స్లో వేస్తారు. అదొక టైప్ పులావ్ అండి. మా అక్క స్టైల్లో అయితే ఇలా చేస్తారు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత కుక్ అయిందో లేదో ఎలా తెలియాలి అంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి కర్రీలో. ఇప్పుడు 1 కేజీకి 2 కేజీ వాటర్ అనేది తీసుకోవాలి. గ్లాస్ పరంగా తీసుకున్నారు అంటే 1 గ్లాస్ ఇస్ టు 2 గ్లాస్ వాటర్ అండి. ఇప్పుడు మంచిగా ఎసురు వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి. ఈ రైస్ అనేది ఒక 5 మినిట్స్ ముందే రైస్ కడిగి పెట్టుకోవాలండి. అప్పుడే రైస్ అనేది విరగకుండా ఉంటుందండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని దానికి డిస్టర్బ్ చేయకుండా మంచిగా కుక్ అవ్వనిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి 1 or 2 టైమ్స్, లేదంటే మాడిపోతుందండి కింద. అంతే అండి, చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయంగానే సర్వ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ అనేది చల్లారాక వేసుకుంటే విత్తనం అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా పొడి పొడిగా ఎలా ఉందో. ఇలా మీరు ఎన్ని కిలోలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నం పొడి పొడిగా సాఫ్ట్గా ఉడికిన చికెన్ ముక్కతో బిర్యానీ రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ముక్క అయితే జ్యూసీగా ఉంటుంది. అబ్బా, అసలు సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ. ఇలా మీరు కూడా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. లొట్టలు వేసుకుని తింటారు. అంతే అండి, ఎంతో రుచికరంగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ అండి.